మేమందరూ కలిసి పని చేసినాం కాబట్టి నేను కొత్తవాడైనా నాకు 15,000 మెజారిటీతో చిత్తూరు ప్రజలు మీ అందరి సహకారంతో గెలిచినా కాబట్టే చిత్తూరుని అభివృద్ధి చేయడానికి రకరకాల ఆలోచనలతో అది డబ్బున్నా లేకపోయినా కాంట్రాక్టర్లు ఒప్పించి పనులు ప్రారంభించి 2 ఏళ్లు గడిచిపోతుంది, ప్రజలకు ఓటు వేయాలి అని చెప్పి మాట్లాడుతుంది. అలాగే రేపు స్థానిక ఎన్నికలు రాబోతుంది. ప్రతి వార్డులో నేను అనేది ఉంటుంది. పాతోళ్ళు ఉంటారు, కొత్తోళ్ళు ఉంటారు, సీనియర్లు ఉంటారు, పార్టీలో ఉన్న వారే ఉంటారు. అట్లని చెప్పి మనం ఎవరికి అవకాశం ఇవ్వకుండా ఎవరు వచ్చేది వద్దు, మేమే ఉంటాం, మేమే చూసుకుంటాం, మేమే గెలుస్తామని ఆ కాన్ఫిడెన్స్ ఎక్కువైనా కూడా ప్రమాదకరం. అందరూ కలిసి ప్రతి వార్డులో వార్డు ఇన్ఛార్జీలు, బూత్ ఏజెంట్లు, కార్యకర్తలు, నాయకులు ప్రజల్ని కూడా మమేకం చేసి రేపు రానున్న స్థానిక ఎన్నికలు నాకంటే కూడా మీకు చాలా ఇంపార్టెంట్. ఒక ఎమ్మెల్యే అనుకుంటే ఏవో 1-6 అనేది చేయగలుగుతాడు. స్థానిక నాయకుడు అనుకుంటే ఆ వార్డు వరకు బాగా తిరిగి ఏం కావాలో చేయగలుగుతాడు. రాబోయే రోజుల్లో 50 నుండి 60 లేదా 65 స్థానాలకి చిత్తూరు కార్పొరేషన్ పెరుగుతుంది. కాబట్టి ఒక 15 మందికి కొత్త వారికి అవకాశం ఎక్స్ట్రా కలుగుతుంది. ప్లస్ మనం బీజేపీ, జనసేన పార్టీతో కూడా పొత్తులు పెట్టుకున్నాం. సో 3 పార్టీలని ఉన్న 60-65 సీట్లతో సర్దుబాటుతో చేసుకొని పక్క పార్టీ నుండి కూడా మన పార్టీలోకి వచ్చి మనం అభివృద్ధి చేసేదాన్ని వీక్షించి కాంక్షతో మంచి ఆలోచనలతో వచ్చిన కొందరు ఉంటారు. అందరూ అని నేను చెప్పను. అక్కడ వారిని కూడా కలుపుకొని ఈ 65 సీట్లని తిరిగి చిత్తూరు నియోజకవర్గం ఎప్పుడూ లేని విధంగా గెలిపించుకోవాలి అంటే మీరందరూ కలవాలి. మీరందరూ ఎప్పుడు కలుస్తారో అప్పుడే ఈజీ అవుతుంది. ఎవరికి వాళ్ళు విడిపోతే ఆ భగవంతుడు వచ్చినా కూడా మమ్మల్ని ఏమీ చేయలేడు. మున్సిపాలిటీ అనేది ఎప్పుడు కూడా కార్పొరేషన్, మున్సిపాలిటీలు ఏ నియోజకవర్గంలో ఆ ఎమ్మెల్యే పరిధిలో ఉంటే మాత్రమే ఒక మంచి ఆలోచనలతో పైన ప్రభుత్వం నుండి నిధులు, ఇక్కడ స్థానికంగా ప్రజలు ట్యాక్స్ కట్టేదాన్ని వేస్ట్ కాకుండా మంచి పనులకి, రోడ్లకి, కాలువలకి, లైట్లకి, నీళ్ళకి, ఈ 4 ముఖ్య సమస్యలు ప్రజలకి. కాలువలు లేకపోతే ఎక్కడ డ్రైనేజ్ అక్కడ ఉన్నిందంటే అక్కడ దోమలు కావచ్చు, లేదా పొల్యూట్ అయిపోయి రోగాలు రావచ్చు, తర్వాత హాస్పిటల్కి పోవాల్సి వస్తుంది.